శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అంటే శివసేన యూబీటీలో కూడా సంక్షోభం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది సార్. ఒక 16 మంది ఎమ్మెల్యేలు 7 ఎంపీలు షిండే వర్గంలో చేరబోతూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలపై ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించారు. పార్టీని వీడాలి అనుకునేవారు వెళ్ళిపోవచ్చు అన్నారు. సార్, ఇప్పటికే ఒకసారి సంక్షోభం వచ్చింది, శివసేన 2గా విడిపోయింది, 40 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ సంక్షోభం. ఈ సంక్షోభం వెనుక ఉన్నది ఏముందండి? ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వెనకాల ఎవరున్నారు? ఎన్సీపీ వెనకాల ఎవరున్నారు? బీజేపీ. అసలు అంతకుముందు శివసేన వెనకాల ఎవరున్నారు? బీజేపీ. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని ఎవరు విలీనం చేసుకున్నారు? బీజేపీ. ఏమి చర్చ ఎందుకు? ఇప్పుడు దేశం అంతా జరుగుతున్న తతంగమే కదా ఇది. సో దేశం అంతటా జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ఇది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే బీజేపీ అనుభవంలో తేలింది ఏంటంటే తమ హిందుత్వ పొలిటికల్ క్యాంపెయిన్కు ప్రాంతీయ భావజాలము, ప్రాంతీయ ఆకాంక్షలు, భాషాపరమైన ఆకాంక్షలు, ప్రాంతపరమైన ఆకాంక్షలు అడ్డుగా ఉన్నాయి. అందుకే దేశవ్యాపితంగా ప్రాంతీయత అనేది ఉండకూడదు. జాతీయత పేరిట ప్రజాస్వామికమైన ప్రాంతీయ ఆకాంక్షల్ని కూడా మనం బతకనివ్వద్దు. అందుకే ప్రాంతీయవాదాన్ని తీవ్రవాదంతో, ప్రాంతీయవాదాన్ని దేశద్రోహంతో పోల్చేటువంటి ప్రకటనలు బీజేపీ నుంచి, బీజేపీ మిత్రుల నుంచి ఇటీవల కాలంలో ఎందుకు వస్తున్నాయంటే కారణం అదే. దే డోంట్ వాంట్ రీజనలిజం టు సర్వైవ్. రీజనలిజం లెజిటిమేట్గా ఉన్నప్పుడు తప్పులేదు. సో భారతదేశంలో మీకు అనేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు బీజేపీ మద్దతు ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది? మరి ప్రాంతీయ ఉద్యమాలే కదా. జాతీయ సమైక్యత ముప్పని చెప్పి ఊరుకోలే కదా. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. మీకు అధికారంలో లేదు ఉన్నారు కనుక ఇప్పుడు విదర్భ ఉద్యమాన్ని సమర్థిస్తలేరు, లేకపోతే దానికి వ్యతిరేకమా? గూర్ఖాలాండ్ ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చాను. గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ మద్దతుతోనే మీకు జస్వంత్ సింగ్ రాజ్యసభకి ఎన్నికాడు కదా బీజేపీ నాయకుడు. సో దేశమంతటా బోడో పీపుల్స్ ఫ్రంట్తో అస్సాంలో పొత్తు పెట్టుకోలేదా? దేశమంతటా ఈ ప్రాంతీయ శక్తులతో పొత్తులు పెట్టుకొని వాళ్ళ ప్రాంతీయ ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తన మిత్రులు ఏమంటారు? ఇప్పుడు ఈ ప్రాంతీయ భావాలనేది జాతీయ సమైక్యత ముప్పట్టు. విచిత్రం చూడండి. అందువల్ల ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఎదుగుదలకు, జాతీయ పార్టీల ఎదుగుదలకు ఛాలెంజ్గా ఉంటాయి కనుక ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. 1. 2, ప్రతిపక్షాలు ఉండకూడదు. తనను వ్యతిరేకించే ఏ పార్టీ బతికి బట్ట కట్టకూడదు. ఎన్నికల్లో ఓడించడమే కాదు, మేము అసలు ఆ పార్టీల ఉనికినే ప్రశ్నిస్తాం. సో మనగడనే ప్రశ్నిస్తాం. మమ్మల్ని వ్యతిరేకించే ఏ పార్టీ బతకద్దు. ఇది 2వది. 3వది, మాతో మైత్రి చేసినా వాళ్ళని వదలం. మేము వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటాం, కానీ కిందికెళ్ళి వాళ్ళను అలా లాగేస్తాం, చేప లాగేస్తాం. ఇదే జేడీయూ ఏం జరిగింది? అలా జేడీయూ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా బీహార్లో. సో శివసేనతో పొత్తు పెట్టుకుని ఏం జరిగింది? నేను చాలాసార్లు చెప్పాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉదాహరణలతో సహా చెప్పాను. ఒరిస్సాలో ఏం జరిగింది, బెంగాల్లో ఏం జరిగింది. సో అందువల్ల ఇది 3rd ఆస్పెక్ట్. అందువల్ల ఇండియాలో జరుగుతున్నది ఇదే వెరీ బిగ్ ప్రమాదం. ఏంటి అంటే మల్టీ పార్టీ డెమోక్రసీ ఉండదేమో అని భయం కలుగుతుంది. మల్టీ పార్టీ డెమోక్రసీ, ఫ్రీ ఎలక్షన్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ మీడియా, ఇవన్నీ మన ప్రజాస్వామ్యం యొక్క గొప్ప లక్షణాలు. అన్ఫార్చునేట్లీ దాన్ని ఒక్కొక్క దాన్ని అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిని బలహీనపరుస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మొదలుకొని యూనివర్సిటీస్ వరకు బలహీనపడుతున్నాయి. రాజకీయ పార్టీల వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై కూడా అటాక్ చేస్తున్నారు. జడ్జీలను మేమే నియమిస్తామని మాట్లాడుతున్నారు. మీడియాను కంప్లీట్గా క్యాప్చర్ చేస్తున్నారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అయితే శుభ పరిణామం కాదు. ఇలాగే చేయాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీలో ఏమైందో చూశాం కదా. అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఇవాళ తాము అధికారంలో ఉంటే అన్ని తమ చేతుల్లోనే ఉండాలి అనే ధోరణి, తనను ప్రశ్నించేవారు, తమను వ్యతిరేకించేవారు, తనను ధిక్కరించేవారు ఎవరిని మేము బతకనివ్వం అనే వైఖరి తీసుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే గుత్తాధిపత్యం అధికారం పైన ఎవరికి ఉండదు. వీళ్ళ ప్రతి వాళ్ళదే చేస్తారు.